గత బీఆర్ఎస్ హయాంలో రాని కరువు పరిస్థితులు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ 100 రోజుల పాలనలో వచ్చిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు సాగునీరుకు దూరం చేస్తుందని ఆరోపించారు. బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్లో నిర్వహించిన రోడ్ షోలో హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి కరీంనగర్ పుట్టినిల్లని 2 సార్లు కేసీఆర్ రాజీనామా చేసిన కరీంనగర్ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించి తమ సత్తా చాటుకున్నారని అన్నారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ హయాంలోనే కరీంనగర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా వచ్చింది ఈ మధ్యన. ఇవాళ ప్రజలకు అర్థమైంది, ఇంతమంది అక్కా చెల్లెలు కనబడుతున్నారు. నేను ఒకటే ఒక సూటి ప్రశ్న అడుగుతున్నా. మన కేసీఆర్ ఉండగా 4 ఏళ్లు ఈ కరీంనగర్ లో ప్రతిరోజు నల్లా వచ్చింది. కాంగ్రెస్ వచ్చి 4 నెలలు అయింది. దినం తప్పించి దినం నల్ల ఎందుకైంది? మరి 4 ఏళ్లు కేసీఆర్ ఇస్తాడెట్లా? ఈ కాంగ్రెస్ వచ్చిన 4 నెలలకే దినం తప్పించి దినం నల్ల అవుతుందా? మరి ఇంకా 4 నెలలు పోతే 4 రోజులకు ఒక్కసారి వస్తుంది నల్ల. మరి ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఓటేస్తే ఇంకా 4 రోజులకు ఒక్కసారి నల్లొచ్చే ప్రమాదం ఉంటది. నేను అడుగుతున్న మా అక్క చెల్లెలను, కాంగ్రెస్ వాళ్ళు ఎంత ముద్దుగా అబద్దాలు ఆడిందక్క. ఏమని చెప్పింది మొన్న ఎలక్షన్ల ముంగట రేవంత్ రెడ్డి? మమ్మల్ని గెలిపియండి, ఈ రాష్ట్రంలో అక్క చెల్లెళ్లకు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినట్టు నెలకు 2500 బ్యాంకులలో వేస్తా అన్నాడు. అవాని పింఛన్ ఎంత అన్నాడు? 2000 వస్తుంది బిడ్డ, కేసీఆర్ ఇస్తుండు అన్నాడు. ఈయనేమన్నాడు? మళ్ళొచ్చే నెల డిసెంబర్ నుంచి కాంగ్రెస్ ను గెలిపియండి, 4000 పింఛన్ ఇస్తా అని అందంగా అబద్దాలు ఆడిండు. ఏమైందయ్యా నీ 4000 పింఛన్ అంటే? ఏమేం మొన్ననే వచ్చినాం, 4 నెలలే అయింది. జర ఆగరాదని సన్నాయి నొక్కులు నొక్కుతురు. ఆనాడేమో గంభీరంగా ఉపన్యాసాలు చెప్పిండ్రు. 100 రోజుల్లో చేయకపోతే 3 నెలలకు రాస్తాం, 100 రోజుల్లో చేసి ఇస్తామని బాండ్ పేపర్లు వచ్చిన కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ ముఖం చాటేస్తుండ్రు. ఇంకా బాధ కలిగే అంశం ఏంటంటే, మీరు అడగండి, మీ ఇళ్లలో, మీ ఇంటి పక్కన, మీ వార్డుల్లో అడగండి. అవ్వాతాతలకు 4000 పెన్షన్ కాదు కదా, జనవరి నెలలో ఇచ్చే 2000 కూడా ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి. జనవరి నెల 1 నెల 2000 కూడా ఎగ్గొట్టిండు. ఇది ఎట్లుందంటే, వెనకటికో సామెత ఉండే, అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట. 4000 పెన్షన్ కాశపట్టే ఈ 2000 కూడా ఎగరగొట్టిండు రేవంత్ రెడ్డి. కరీంనగర్ ఎంపీగా కొనసాగిన బండి సంజయ్ కరీంనగర్ కు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ హామీ ఏమైందో బండి సంజయ్ సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 10 ఏళ్ల బీజేపీ పాలనలో దేశంలో నిరుద్యోగం పెరిగింది, కానీ ఉపాధి అవకాశాలు రాలేకపోయాయన్నారు. బీజేపీ కాంగ్రెస్ చీకటి ఒప్పందాలు చేసుకున్నాయని ఆరోపించారు. చాలా చోట్ల కాంగ్రెస్ బలహీనమైన అభ్యర్థులను బరిలోకి దింపుతోందని విమర్శించారు. కరీంనగర్ కోసం వినోదన్న పార్లమెంటులో గొంతెత్తిండు, ప్రజలు ఆయనను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. భావోద్వేగాలు రెచ్చగొట్టే ఎంపీగా బండి సంజయ్ గారిని గెలిపించాం. మరి 5 ఏళ్లలో ఆయన కరీంనగర్ కు సాధించింది ఏందో ఒక్కటైనా చెప్పగలుగుతారా? వినోదన్న పార్లమెంట్ లో అనర్గళంగా హిందీలో, ఇంగ్లీష్ లో 106 సార్లు మన కరీంనగర్ కోసం, మన తెలంగాణ కోసం పార్లమెంట్ లో మాట్లాడింది. సంజయ్ గారు ఎప్పుడైనా మా కరీంనగర్ కి ఇది కావాలి, మా కరీంనగర్ కోసం ఇది కావాలని ఒక్కసారన్న పార్లమెంట్ లో మాట్లాడిండా అని నేను అడుగుతా ఉన్నా. 10 ఏళ్లు బీజేపీ అధికారంలో ఉంటే, 10 ఏళ్ల కేంద్ర ప్రభుత్వంలో ఈ తెలంగాణకు గాని, ఈ ప్రజలకు గాని చేసిన ఒక్క మంచి పని చెప్పగలుగుతారా? చేసింది 60 రూపాయలున్న పెట్రోల్ డీజిల్ ధరని 100 రూపాయలు చేసింది. 400 ఉన్న సిలిండర్ ధరను 1000 రూపాయలు చేసింది. నిరుద్యోగం పెంచింది, పేదరికం పెంచింది, ఆకలి పెంచింది. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. మరి 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఎక్కడిచ్చారో, ఎవరికి ఇచ్చారో సమాధానం చెప్పండి. 20 కోట్లు ఇస్తామని చెప్పిన బీజేపీ కేవలం 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చి చేతులు దులుపుకున్నది. మా కరీంనగర్ కు మెడికల్ కాలేజీ కావాలంటే ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు. ఇందుకోసం మనం బీజేపీని ఆదరించాలా? నేను అడుగుతున్నా, 10 ఏళ్లలో బీజేపీ ఈ రాష్ట్రానికి చేసిన ఒక్క మంచి పని చెప్పండి. పేదలకు మీరు తెచ్చిన ఒక్క పథకం చెప్పండి. ఉన్నదా ఒక్క పథకం అన్నా? ఒక్క పథకం లేదు. పథకాలు లేవు కానీ చిత్రపటాలు మాత్రం పంచుతున్నారు ఇంటికొచ్చి. పథకాలు చేయండి రా బాబు అంటే ఇంటికో చిత్రపటం, ఇంటికో క్యాలెండర్ పంచుతున్నారు.